ఈ దసరా సెలవుల్లో ఏవేవో చేసేద్దాం, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పేసి సెలవులు అవ్వకముందునే చాలా చాలా ప్లాన్స్ అయితే చేసాం. ఎన్ని ప్లాన్లు చేసినా సరే లాస్ట్‌కి ఏది అవ్వదు కదా! ఇప్పుడు కూడా అలానే అయింది. ఒక పక్క వర్షాలు, ఇంకో పక్క రోడ్లయితే ఏం బాలేదు. సో, ఇంకేం చేసినా ఇంటి దగ్గర ఉండి ఎంజాయ్ చేయడం బెటర్ కదని చెప్పేసి ఇంటి దగ్గరే ఏదో టైం పాస్ పనులైతే అలా అలా ఒకటి చేసుకుంటున్నాం. ఈరోజు కొబ్బరికాయలు తెంపుదాం అని చెప్పేసి మా ఫ్రెండ్ గాడి ఇంటి వెనకాతల ఉన్నటువంటి కొబ్బరి చెట్టు దగ్గరికి అయితే వచ్చాం. ఆ చెట్టు చూసారా? అది మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు. పోనీ నిచ్చెనేసుకొని తెంపేద్దాం అంటే ఎక్కడ నిచ్చెన దొరకలేదు. సరే ఎలా తెంపుదాం అని చెప్పేసి అనుకునేసరికి సడన్‌గా మాకు అక్కడ మునక్కాయలు తెంపడానికి ఒక దోటి ఉన్నది. ఆ దోటినైతే పట్టుకొని వచ్చేసాం. ఆ దోటితో మావోడు ఒక్కొక్క కొబ్బరికాయని అలా తెంపుతున్నాడు. వీళ్ళందరూ మా బ్యాచ్. అప్పటికే తెంపిన కాయలని అలాగా ఒక్కొక్కటి మోసుకొని వెళ్తున్నారు. వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పి రెడీగా ఉన్నారు. కానీ ఏం చేస్తాం, ఇంకా మనకి తెంపాల్సిన కాయలైతే ఉన్నాయి. మా వాడు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అలా తెంపుతూనే ఉన్నాడు. చూసారు అసలు కర్ర అటు ఇటు తిరిగిపోతుంది, వంగిపోతుంది. అయినా సరే మా వాడు ఎక్కడ తగ్గట్లేదు. అలా తెంపడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు కానీ అవి రావట్లేదు అసలు. ఆ దోటి కూడా పెద్ద ఏం బాలేదు. కానీ ఏదో ఒకటి ఉండాలి కదా తెంపడానికి అని చెప్పేసి దాంతోనే ట్రై చేస్తున్నాం. ఓ కత్తి అది ఊడిపోతుంది అనుకున్న కత్తి. ఓ మొత్తానికి మా వాడైతే తెంపాడు. ఇంకా 3 కాయలు ఉండిపోయాయి. అప్పుడు ఆ 3 కాయలు తెంపడం ఇప్పుడు పెద్ద టాస్క్‌లా ఉంది. చూడండి అటు నుంచి ఇటు నుంచి తిప్పినా సరే అసలు రావట్లేదు అసలు. చూద్దాం అసలు ఎంత టైం పడుతుందో. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా తాగేసి ఇంటికి వెళ్ళిపోదాం అనేసి. ఎందుకంటే ఆల్రెడీ టైం మధ్యాహ్నం 1:30 దాటింది. లంచ్ చేసే టైం అయినా సరే ఇంక కొబ్బరికాయలు తాగేసి వెళ్దామని ఫిక్స్ అయ్యామని ఉండిపోయాను. చూసారా కత్తి అది ఎలా ఉందో? మా వాడు ఎన్ని కట్టలు కట్టాడో, పైన గుడ్డలో కింద తాడులు కట్టేసి దాన్ని అలా ఉంచాడు. ఉంచి దాంతోనే తెంపుదామని చెప్పి అవి చూసారా అలానే కర్ర అయితే అస్సలు సహకరించట్లేదు, వంగిపోతుంది అటు ఇటును. మొత్తానికి ఒకటి పడింది అదిగో. మా వాడిని కత్తి తేరా అని చెప్పేసి పంపించాం, ఇంకా రాలేదాడు. చూద్దాం ఆడు ఇంకెంత టైం తీసుకుంటాడో. కత్తి తీసుకొచ్చేస్తే ఇంక కొబ్బరికాయలు కొట్టుకొని తాగేసి వెళ్ళిపోతాం. ఆ 2 ఉండిపోయి ఆ 2 మాత్రం అస్సలు తెంపండి ఎలా తెంపుతారో చూద్దాం అన్నట్టున్నాయి అవి. మా వాడు అటు ఇటు తిరిగాడు. ఇంకా అటు సైడ్ నుంచి చేయాల్సిందంతా చేశాడు. పోనీ ఈ యాంగిల్లో ట్రై చేద్దాం అని చెప్పేసి ఇటువైపు వచ్చి ఇక్కడ నుంచి ట్రై చేస్తున్నాడు. అయినా సేమ్ రిజల్ట్. అదిగో మా వాడు వచ్చాడు కత్తి పట్టుకొని. ఇంక ఇప్పుడు ఈయన ఆపలేము. కొబ్బరికాయలు మీరు కొడతారా నన్ను కొడతారు అన్నట్టు ఆడప్పుడు ప్రాక్టీస్ చేసేస్తున్నాడు అక్కడ. ఇంకా మొత్తానికి మా వాడు కాయలు అయితే కంప్లీట్గా చేసినట్టే. ఇంకా ఒకటో రెండో ఉండిపోయాయి. చూద్దాం ఇంకా రాకపోతే వదిలేద్దామని ఫిక్స్ అయిపోయాం. మా వాడు కత్తితో అక్కడ ఫీట్లు చేసేస్తున్నాడు. ఇంకా ఓపిక నశించింది మా వాడికి. ఈ బుడ్డది ఉంది అది. ఆ కొబ్బరి కొమ్మలు పట్టుకొని దాంతో ర్యాకెట్లు చేయమని ఒకటే గోల. అది చేసినంత వరకు ఊరుకోదు. ఒరే ఇంక రారా బాబు అన్నా సరే ఆడు మళ్ళీ స్టార్ట్ చేసాడు. ఇక ఈడు కూడా ర్యాకెట్లు చేయని చెప్పి ఇంకో పక్క ఈడు గోల పెడుతున్నాడు. ఇది అయిపోయిన తర్వాత జీడిపెక్కలు కాల్చుకుందాం అని చెప్పేసి మా వాళ్ళు జీడిపెక్కలు కూడా తీసుకొచ్చారు. ఇంక సెలవులో చేసే తింగర పనులన్నీ ఎలాగ ఉంటాయి, కానీ మంచి టైం పాస్ అవుతాయి. తెంపుతున్నాడు అయినా సరే ఎవరు రావట్లేదు. ఇప్పుడు ఇంకా ఆపరా బాబు అంటే వినట్లేదు. ఇంకా ఉన్న ఒక్కాయ కోసం ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పినా సరే అలా ట్రై చేస్తూనే ఉన్నాడు. చూద్దాం ఎంత టైం పడుతుందో. అసలు అయిపోయింది. ఇంకా మా వాడికి కూడా చిరాకు వచ్చింది. ఇంక ఉన్న కాయలను కొట్టుకొని తాగేసి వెళ్ళిపోదాం అని మా వాళ్ళు కూడా గొడవ చేస్తున్నారు. చూసారు కాయలు కూడా మనకి పెద్ద సైజులోనే ఉన్నాయి. చూద్దాం అసలు వాటర్ ఎలా టేస్ట్గా ఉంటుందో, అసలు ఎలా ఉంటుందో. మాకు కూడా ఇదే ఫస్ట్ టైం ఆ చెట్టుకున్న కాయలు తెంపడం. మొత్తానికి మేము అందరం వెయిట్ చేస్తున్నాం అసలు.
ఆ బుడ్డ చూసారు ఎలా చూస్తుందో. కాయలు ఆల్రెడీ గుజ్జు కూడా ఫామ్ అయిపోయింది. అయినా సరే మనకి ఏంటంటే వాటర్ అనేది తీయగానే ఉంటాయి. ఫస్ట్ మా యాంటీ గడికి ఇచ్చాం కొబ్బరికాయ. వాడు చూసారు ఎలా ఒప్పుకుంటూ తాగేస్తున్నాడు. పక్కన మా యాంటీ కూడా నేను తాగుతాను గొడవ చేస్తే వీడు తాగేసిన దాంట్లో మేతో కొంచెం దానికి ఇచ్చాం. కొబ్బరికాయలు చాలా టేస్టీగా ఉన్నాయి. వాటర్ అది బాగుంది, తీయగా ఉంది వాటర్ అది. ఇగో జీడిపిక్కలు చూసారా, నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే మాది.